మరి కాకి చొక్కాకు గౌరవం పెంచేలా ఉందా, కాకి చొక్కా యొక్క గౌరవాన్ని తగ్గించేలా ఉందా అనేది పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముందుగా నిన్న భద్రతా ఏర్పాట్లో పాల్గొన్న ప్రతి ఒక్క పోలీసు సోదరునికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. పోలీసులకు విలేకరులకు ఏదైనా అసౌకర్యం కలిగింటే దానికి మన్నించమని కోరుతా ఉన్నా. మా ఉద్దేశం వల్ల ఈ జిల్లాలో జరుగుతున్న దుర్మార్గాల్ని రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకొని పోవడం, ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడం, న్యాయ వ్యవస్థ దృష్టిని ఆకర్షించడం, ఇటువంటి హత్యలు మరొకసారి జరగకోకుండా చూడాలనేటువంటి ప్రయత్నం చేయడం. ఈ మొత్తం ఎపిసోడ్లో 26వ తేదీ నుంచి మొదలుకొని ఈరోజు వరకు కూడా ప్రతి ఒక్క చర్యలో కూడా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి ప్రయత్నమే మీరందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి సుధాకర్కు ఉందా? సుధాకర్ అనే ఒక ఎస్ఐ అతని వైఫల్యం వల్ల కాదా, అతను ఆ మండలాన్ని, ఆ మండలంలోని శాంతి భద్రతలను పరిటాల సునీతకు తాకట్టు పెట్టడం వల్ల కాదా ఈరోజు ఇన్ని దుర్మార్గాలు జరిగింది, ఇన్ని నేరాలు జరిగింది, ఇన్ని ఘోరాలు జరిగింది. ఈరోజు దాదాపు 1000 మంది పోలీసులు ఎంతో శ్రమ కోర్చి నిన్నటి బందోబస్తు డ్యూటీలో హాజరు కావాల్సి వచ్చింది. ఎంపీపీ ఎన్నికల సమయంలో దాదాపుగా 200-300 మంది పోలీసుల్ని మోహరించాల్సి రావడం కానీ, మరి గత 15 రోజులుగా రాష్ట్ర మీడియాను ఆకర్షించినటువంటి పరిస్థితి కానీ, అనంతపురం జిల్లాలో మళ్ళీ ఫ్యాక్షను మొదలవబోతోందన్న చర్చలకు దారితీయడం కానీ, ఇవన్నీ కూడా కేవలం ఒక సుధాకర్ అనేటువంటి ఒక ఎస్ఐ వైఫల్యమా, లేదా తన కాకి చొక్కాను తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టడం వలన, తన రాజకీయ ప్రయోజనాల కోసం, తన భవిష్యత్ రాజకీయ ప్రయోజనాల కోసం అతను తన కాకి చొక్కాను, తన యాదవ కులాన్ని కూడా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయడమా? మరి నేరం ఎవరు చేసినా అది నేరం కాదా? రామగిరి మండలంలో మీ వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదం కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను నేలపైన కూర్చోబెట్టడం తప్పు కాదా? దళితుల్ని కించపరుస్తా నీ స్టేషన్ చుట్టూ తిప్పుకోవడం, వారిని అవమానించడం తప్పు కాదా? మరి తలారి రాజు అనేటువంటి ఒక వ్యక్తి చనిపోతే కొంతమంది అగ్రవర్ణాల వాళ్ళు అతన్ని కింద పడేసి దొమ్మల మీద తొక్కి అతను ఆ రోజు రాత్రే చనిపోతే నీవు మేనేజ్ చేసి కాదా వారి భార్యతో సంతకం పెట్టించుకున్నావు? ఇంటికి వచ్చి భోంచేసి పడుకున్నాడు, తర్వాత నిద్రలో గుండెపోటుతో చనిపోయినాడు అనేసి. మరి ఇలా ఒక హత్యను ఏ విధంగా సాధారణ మరణంగా నువ్వు చిత్రీకరించగలిగావో, నువ్వు అనేక దౌర్జన్యాలు ఈ మండలంలో జరగనిచ్చావో, అన్కండిషనల్ సపోర్టు చట్టాన్ని పక్కన పెట్టేసి నీ ధర్మాన్ని, నువ్వు చదువుకున్న చదువును, నువ్వు వేసుకున్నటువంటి కాకి చొక్కా యొక్క ధర్మాన్ని, దాని విధులను బాధ్యతలను పక్కన పెట్టేసి ఏ విధంగా అవుట్రైట్ అన్కండిషనల్గా నువ్వు సపోర్ట్ చేస్తూ ప్రోత్సహించినావో ఆ ప్రాంతంలో ఉన్న నేరగాళ్ళని, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేరగాళ్ళని ఏ విధంగా నువ్వు ప్రోత్సహించినావో దాని ఫలితం కాదా ఈరోజు లింగమయ్య హత్య? మరి 27వ తేదీన ఎన్నిక ఉంది, 26వ తేదీన అనెక్సర్ 1, అనెక్సర్ 2 సబ్మిట్ చేయడానికి మా విప్ అడ్వకేటు మాజీ పీపీ కురువ నాగిరెడ్డి మా విప్ వచ్చి అనెక్సర్ 1, అనెక్సర్ 2 సబ్మిట్ చేయడానికి వస్తే వారిపైన దాడి చేసినప్పుడు నీవు కాదా వారి వాహనంలో ఒక కొడవలిని చేర్చింది, అన్యాయంగా అక్రమ కేసులు వారిపైన బనాయించింది, ఒక ఎలక్షన్ ప్రెమిసెస్లోకి పరిటాల సునీత సొంత గ్రామానికి సంబంధించినటువంటి ఒక ఎస్సీ వ్యక్తికి ఏమీ పని ఉంటుంది ఆ రోజు?
పూర్తిగా వీడియో కెమెరాలు ఉన్నాయి, చుట్టూ పోలీస్ బందోబస్తు ఉంది. ఎలక్షన్ ప్రెమిసెస్ అయినటువంటి మండల కార్యాలయం యొక్క కాంపౌండ్లో జరిగినటువంటి దాడికి మరి వెంకటాపురం గ్రామానికి సంబంధించినటువంటి ఒక దళిత వ్యక్తికి ఏం సంబంధం ఉంటుంది? అతనితో మీరు సునీత కలిసి కుట్ర చేసి కంప్లైంట్ తీసుకొని దాడికి గురి కాబడిన వాళ్ళపైనే మీరు మళ్ళీ కేసు పెట్టడం, ఎస్సీ యాక్ట్ పెట్టడం, 307 పెట్టడం, ఆర్మ్స్ యాక్ట్ పెట్టడం, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టడం. అంటే మరుసటి రోజు జరగబోయే ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఉండదు, నేతి బీరకాయలో నెయ్యిలాగే ఉంటుంది, చట్టం ఇప్పటికే పరిటాల వాళ్ళకు చుట్టమైపోయిందనేటువంటి ఒక మెసేజ్ ఇవ్వడం కాదా మీరు చేసింది? మరి మరుసటి రోజు అదే గూండాలు ఎవరైతే పరిటాల సునీత బంధువులు కురువ నాగిరెడ్డి పైన దాడి చేశారో వాళ్ళందరినీ తీసుకొని నువ్వు మళ్ళీ పెనుగొండకు వచ్చావు. నీ జ్యూరిస్డిక్షన్ కాదది. 27 ఉదయము కర్ణాటకలో క్యాంపుకు వెళ్ళినటువంటి వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు కోర్టు ప్రొటెక్షన్ ఉంది కాబట్టి పోలీసులను ఆశ్రయించారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ 7 జీపుల్లో వాళ్ళను బాగేపల్లి టోల్ ప్లాజా నుంచి తీసుకొని రామగిరి వైపు వస్తూ ఉండగా 12 గంటలకు సమయం ముగిసింది, కోరం లేదు, వాయిదా వేశామనేసి సమాచారం రావడంతో వాళ్ళని వెనక్కి తిరిగి పెనుగొండ ఎంఆర్ఓ కార్యాలయం వైపు తీసుకొని రావాలనేసి ఎస్పీ గారు డిసైడ్ చేయడము. అంతలోనే నువ్వు కూడా నీ పరిధి రామగిరి దాటి వచ్చి ఆ పోలీసు జీపుల్లో ఎక్కి భారతీయ ఒక ఎంపీటీసీని బెదిరించి పరిటాల సునీత శ్రీరామ్తో వీడియో కాల్ మాట్లాడించింది నిజం కాదా? మరి 2 యాదవులు, మేము కూడా ఆదిలక్ష్మి యాదవ్ అనే అమ్మాయికి ఎంపీపీ అభ్యర్థిగా నిర్ణయించినాం. మరి వారిని కానీ కొండయ్యను కానీ 2 యాదవులు ఎంపీటీసీలు ఉండగా వాళ్ళను కులం పేరుతో నువ్వు ప్రలోభానికి గురి చేసేటువంటి ప్రయత్నం చేయడం వాస్తవం కాదా? ఇవన్నీ నీ కాకి చొక్కా నేర్పించాయా ఇటువంటి దిగజారుడు విధానాన్ని? పచ్చ చొక్కాకు చట్టాన్ని చుట్టంగా చేయమని చెప్పిందా నీ కాకి చొక్కా? దీనికైనా నీకు కాకి చొక్కా ఇచ్చింది ఈ వ్యవస్థ? బాధితుల పక్షాన నిలబడతావని, అన్యాయానికి గురైన వాళ్ళ తరపున ప్రశ్నిస్తావని, దుర్మార్గుల తాట తీస్తావని కాదా నీకు ఇచ్చింది ఈ కాకి చొక్కా? మరి నీ వ్యక్తిగత స్వార్థం కోసము, నీ లాభాపేక్ష కోసం కాదా రామగిరి మండలంలో శాంతి భద్రతలను తాకట్టు పెట్టింది? మరి ఈరోజు నీ ఒక్కడి వల్ల రాష్ట్రంలోని పోలీసులందరూ తలదించుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది నువ్వు కాదా? నువ్వు ఒక్కడు సుధాకర్, నువ్వు ఒక్కడు సరిగా డ్యూటీ చేసింటే ఈరోజు ఆ హత్య జరుగున, హత్యకు ముందు జరిగినటువంటి సంఘటనలు కూడా దీనికి కారణం కాదా? 27 రాత్రి పాపిరెడ్డిపల్లి గ్రామంలో జయచంద్రారెడ్డి ఇంటిపైన దాడి చేయలేదా? ఇదే నిందితులు, హత్య కేసు నిందితులు, ఈ నేరస్తులు దాడి చేయలేదా? 28వ తేదీ దాడి చేయలేదా? మరి ఎక్కడ పోయినాయి నీ ధర్మపన్నాలు, నీ ధర్మ సందేశాలు ఎక్కడ పోయినాయి? ఏ మూలం దాక్కున్నాయి నీ ధర్మ సందేశాలు? నీ నిజాయితీ గురించి మాట్లాడేటువంటి మాటలు ఎక్కడ నక్కినాయి? 27వ తేదీ ఇదే పాపిరెడ్డిపల్లిలో దాడి జరిగితే పోలీసులను పంపించావా? పోనీ నువ్వు వెళ్ళావు కదా, నువ్వే కదా ఎస్హెచ్ఓ, వెళ్ళావా? దాడి నిరోధించావా? ఆ దాడిని అడ్డుకున్నటువంటి కురువ లింగమయ్య కుమారులు వారికి టార్గెట్ కాలేదా? అడ్డుకోవాల్సింది మీరు కాదా, పోలీసులు కాదా? మీరు చేయలేని పనిని తాము చేయాలనేసి ఆ దౌర్జన్యానికి ఎదురుపైన లింగమయ్య కుమారుల